అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పేరు శరణాల మారుతీరాణి. దాదాపు 30 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో కొనసాగుతూ ఇక్కడ నియోజకవర్గంలో బీజేపీ తరఫున అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఆమె పాత్ర కీలకంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆ శరణాల మారుతీరాణి ఆమెతో మాట్లాడే ప్రయత్నం. మేడం నమస్తే మేడం. మరి దాదాపు 30 ఏళ్ళ నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. ఎట్లా ఉంది మేడం ఈ బీజేపీ ప్రయాణం? బీజేపీ ప్రయాణం మేము ఏదైతే నేషన్ ఫస్ట్ అనే ఒక నినాదంతో ఉన్నామో దాని గురించే మేము పార్టీ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పెద్దగా లేకపోయినా అనేక ఒడిదుడుకులు వచ్చినా ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీని ఆ సిద్ధాంతాన్ని మేము వేయలేదు. బీజేపీతో ప్రయాణం మాకు ఎప్పుడు బాగుంది. కాకపోతే 2014 ముందు తర్వాత అనేది ఒకసారి బేరే చేసుకునే అత్యంత అద్భుతం 2014 తర్వాత అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలు, అది ఆర్టికల్ 370 కావచ్చు, 500 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రామ మందిరం కళ సాకారం అవటం కావచ్చు, అయోధ్య మందిరం, అలాగే ఏదైతే అనేక అపరిష్కృతంగా ఉన్నటువంటి విధానాలు, అది సైనికులకి మంచి ఎక్విప్మెంట్ కానీ రక్షణ సామాగ్రి ఇవ్వటం కానీ, రోడ్లు సైనికులకి 10 నిమిషాల్లో ఎటువంటి ఎక్విప్మెంట్ అయినా వెళ్ళేటట్టుగా ఎంతో మారుమూల కొండల్లో దుర్భేదమైన ప్రాంతాల్లో కూడా అత్యద్భుతంగా రోడ్లు ఇవ్వటం కానీ, అటు సైనికులకి భరోసా ఇస్తూ మరి ఏదైతే ఆయుధ సంపత్తిని కూడా మనమే తయారు చేస్తూ చంద్రయాన్ లాంటి మరి మంచి కార్యక్రమాలు కూడా మనం విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో తీసుకురావటం, ఆర్థిక వ్యవస్థ మరి 5వ ఆర్థిక వ్యవస్థగా విశ్వగురు స్థానంలో మనకు రావటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి వికసిత భారత్ ఈ మధ్యకాలంలో జరిగిన వికసిత భారత్ కార్యక్రమాల్లో ఇంచుమించు 18 డిపార్ట్మెంట్స్ మరి ఏకగ్రీవంగా ప్రతి పల్లెలోనూ కూర్చొని మోడీ గారు ఆ గ్రామానికి ఎంతమంది లబ్ధిదారులకు ఎన్ని ఇచ్చారని చెప్పింది వింటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 95% మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలతో జరిగిందనేది ప్రజలందరికీ తేటతెల్లమైంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము చాలా గర్వపడే విషయం. ఇక్కడి నుంచి ఏ ప్రజాప్రతినిధి లేకపోయినా, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా అమరావతి చుట్టూ మరి ఏదైతే అమరావతి రాజధానిగా అనుకొని అనేక నిర్మాణాలు ప్రారంభించి కంప్లీట్ చేసిన పరిస్థితి, ప్రతి పల్లెలోనూ కూడా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండే పరిస్థితి తప్పనిసరిగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మంచిగా ఆనందంగానే మా ప్రయాణం సాగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, పల్లెకి పోదాం లాంటి కార్యక్రమాల్లో వెళ్తూ ఉన్నారు. ప్రజల నుంచి మీకు రిసీవింగ్ ఎలా ఉంటుంది? ప్రజల నుంచి చాలా సానుకూలమైన రిసీవింగ్. అంతకు ముందు కంటే వికసిత భారత్ తర్వాత 5 కేజీలు బియ్యం ఇచ్చే మహిళలు సంతోషంగా ఉంటున్నారు. ఉపాధి లేక ఖాళీలు అయిపోయే గ్రామాలకి ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి 100 రోజులు 2 రోజు 272 రూపాయలు జాబ్ కార్డు ఇస్తున్నారని తెలిసాక ఆ వాళ్ళు కూడా చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఒక భరోసాతో కూడిన పరిస్థితి. మాతా శిశు మరణాలు ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో ప్రతి గర్భిణికి 2వ నెల మరి పరీక్షల నిమిత్తం దగ్గర నుంచి డెలివరీ వరకు, ఆ తర్వాత డెలివరీ తర్వాత 6,000 ఇచ్చే విషయం నుంచి బాలింతరాలు పౌష్టికాహారం దగ్గర నుంచి ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చాలా భరోసాతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల కూడా అచంచల విశ్వాసంతోనూ మాకు మంచి రిసీవింగ్, మంచి రిసీవింగ్తో పాటు స్వాగతిస్తాం అనేది బాగా జరుగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి మీరు దాదాపు 30 ఏళ్ళుగా రాజకీయాలు చూస్తూ ఉన్నారు, అనేక ప్రభుత్వాలు మారినాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి మీద మీ స్టాండ్ ఏంటి? నిజానికి కొల్లేరు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అప్పటికిప్పటికీ ఇబ్బందులు ఉంటానే ఉన్నాయి. మరి మోడీ గారు స్వచ్ఛమైన నీరు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఉచిత కుళాయిల కనెక్షన్స్ జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి, అంటే ఒక 1000 మంది ఉన్న చోట కూడా 25 లక్షల ఖరీదు చేసే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. మరి ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అవి రోడ్లు అయితే ఉంగుటూరు నియోజకవర్గంలో అంతకు ముందు కంటే 2019 నుంచి అత్యంత ఘోరంగా దుర్భరమైన పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. మరి ఈ టెండర్లు వేసే ప్రక్రియలోనే ఉంది, టెండర్లకు ఎవరు రావటం లేదు, ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి అనేది ఈ జలజీవన మిషన్కి సంబంధించిన వాతావరణం ఉంటుంది. చాలా చోట్ల పసర్లు ఉన్న నీరు ఉన్నాయి. అలాగే యాక్వాడక్ట్స్ చాలా కూడా
మరమ్మతులకు నోచుకోలేక నిరుపయోగంగా ఉన్న పరిస్థితి. సాగునీరు కానీ, వ్యవసాయానికి నీరు కానీ ఇవన్నీ కూడా వాటి వలన చాలా నిరుపయోగంగా ఉన్నాయి. మా దృష్టిలోకి చాలా వచ్చినాయి. అలాగే గుండుగొల్లం లాంటి బ్రిడ్జెస్ ప్రతి ఊరికి కనెక్టివిటీతో ఉన్నాయి కూడా. ఎప్పుడో మరి బ్రిటిషర్స్ వేసిన బ్రిడ్జెస్ ఇప్పటికీ కూడా ఏమాత్రం ప్రయత్నం చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే యాక్వా రంగం సంక్షోభం కానీ, అలాగే అగ్రికల్చరు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పంట కోసి ఎండబెట్టి అవి మిల్లులకు తీసుకెళ్లే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన చిన్న చిన్న ఆ పొరపాట్లకు సంబంధించిన విషయంలో రైతులు నష్టపోయే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా మా దృష్టిలో ఉండటం జరిగింది. మెట్ట ప్రాంతంలో ఉండే సమస్యలు కూడా మా దృష్టికి చాలా వరకు వచ్చినాయి. మరి ఇవన్నీ కూడా మేము కూడా పరిశీలిస్తున్నాం. ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఇక్కడ నియోజకవర్గం సంబంధించి చాలా అభివృద్ధి చేసాము, చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసామని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. మళ్ళీ మరోసారి ఇక్కడ వైసీపీ వస్తుందని వాసుబాబు కూడా చెప్తున్నారు, ఎమ్మెల్యే. ఇది ఏం చెప్తారు మేడం దాని మీద? అది వాస్తవమేనండి. వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు. కాకపోతే ఆ అభివృద్ధి మొత్తం కూడా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వెల్నెస్ సెంటర్స్ 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. జల్ జీవన్ మిషన్స్ అనేక ప్రారంభోత్సవాలు చేశారు, 100% కేంద్ర ప్రభుత్వ నిధులు. ఉపాధి హామీ పథకం చేశారు, అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు. ఉపాధి హామీ పథకం ద్వారా మరి హౌసింగ్ ఒక 30,000 హౌసింగ్కి కూడా ఉపాధి హామీ పథకం ద్వారా చేశారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1,80,000 ఎటువంటి రీపేమెంట్ లేకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. అక్కడ కాకపోతే మోడీ గారి ఫోటో కూడా లేకపోవడం దౌర్భాగ్యం. మరి సీఎం గారి ఫోటో, ఎమ్మెల్యే గారి ఫోటో, సీఎం గారి ఫాదర్ ఫోటో, మరి ఇంకంతా బాగుంటే ఇంక కుటుంబ సభ్యులు కూడా ఉండేవి. ఇట్లా ఈ విధంగా వాళ్ళు కేవలం 98% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అద్భుతంగా ఈ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి వాళ్ళు పాటుపడ్డారు. అలాగే ఉంగుటూరుకు కూడా పాటుపడ్డారు. మరి దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సిన పరిస్థితి రావటం వల్ల కేవలం పల్లెల్లోకి వెళ్ళే రోడ్లు కడు దుర్భరమైన పరిస్థితి. ఎంతోమందికి స్పైనల్ కార్డ్స్ డ్యామేజ్ అయిపోయి జీవితాలు నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఉంది. ఏపీలో మద్యం మీద కూడా మొన్నటి వరకు కూడా పురంధేశ్వరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమంగా మైనింగ్లో అక్రమాలు జరుగుతాయి, ఇసుకలో అక్రమాలు జరుగుతాయి, మద్యంలో అక్రమాలు జరుగుతాయి అంటే కూడా వాటన్నింటి మీద ఎట్లా? అది ముంజేది కంకడానికి ఇంకా అర్థం అనవసరం మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి వాస్తవికత తెలుసు. మరి మేము మద్యం దశల వారీగా నిషేధం చేస్తామన్నారు. అసలు మద్యం పూర్తిగా నిషేధం చేసేసి సొంత బ్రాండ్స్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ జలియన్ వాలాబాగ్లో అంతమందిని ఓచుకోత కోసింది ఒక ఎత్తు అయితే, ఈ 5 సంవత్సరాల్లో అనేక లక్షల మంది అనారోగ్యం పాలైపోయి చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మన దగ్గర కూలీలు అంటే రోజు వ్యవసాయ రంగంలో కానీ మరి నిర్మాణ రంగంలో కానీ చాలా మంచి కాయ కష్టం చేసే వ్యక్తులు కూడా ఈ మద్యం తాగటం వల్ల తొందరగా ఫిజికల్గా వాళ్ళు డ్యామేజ్ అయిపోయి చాలా నిస్సహాయాలుగా దుర్బలంగా మారిపోయింది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. ఇంకా ప్రభుత్వం మారితే తప్ప ఈ వ్యవస్థ మారనంత దారుణమైన పరిస్థితులు అయితే ఇప్పుడు ఉందండి. అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఏదో ఒక నినాదంతో ముందుకెళ్తున్నాయి. బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఏ నినాదంతో ముందుకెళ్తుంది ప్రజల్లో? మేమైతే కేంద్రంలో మరొకసారి, ఆంధ్రాలో ఒకసారి భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ప్రత్యేకంగా మేము నినాదం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనేది నేను నా పర్సనల్గా భావిస్తున్నాను. ఎందుకంటే 100% ఇక్కడ అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇప్పుడు పల్లెల్లో గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి ఒడికి చేరుతుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవన్నీ కూడా పారదర్శకంగా అమలు చేసే నినాదంతోనే మేము ప్రజలకి భరోసా ఇవ్వబోతున్నాం. వచ్చే ఎన్నికలకు సంబంధించి అటు ఉంగుటూరు నియోజకవర్గానికి ప్రజలకి ఏమని భరోసా ఇస్తారు, ఏం చెప్తారు ప్రజలకు మొత్తం మీద ఎన్నికల సందర్భంగా? మళ్ళీ ఇంకొకసారి మేము చెప్పేది అదే, కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మించి ఇక్కడ యాక్వా రంగానికి చాలా కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా యాక్వాకు ఒక మినిస్ట్రీని కేటాయించి ప్రత్యేకంగా అనేక కోట్ల రూపాయలు, లక్షల కోట్లు అక్కడ బడ్జెట్ ఇచ్చింది. అవి గ్రామ స్థాయిలో ఇక్కడ ప్రజలకి కానీ రైతులకు కానీ తెలియని పరిస్థితి ఉంది. అవి ఇంప్లిమెంటేషన్ యాక్వా రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని మేము చెప్తున్నాము. అలాగే ఫ్లైఓవర్స్ చాలా అవసరం ఉంది ఇక్కడ. మరి
రైల్వే ట్రాక్స్, అండర్ బ్రిడ్జెస్ కూడా చాలా వరకు ప్రారంభమైనవి. అలాగే నియోజకవర్గంలో అక్కడ ఏమున్నా కూడా మేము చూస్తాము. అలాగే ఏదైతే ఇప్పుడు రోడ్డుకి పల్లెల్లోకి మెయిన్ రోడ్డుకి ఉన్న బ్రిడ్జెస్ పురాతనంగా ఉన్నాయన్నీ కూడా అటు గణపవరం మండలం కానీ, ఇటు మేమడోలు మండలం కానీ, ఉంగుటూరు మండలం కానీ చాలా ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా మేము మరి ఈ శిథిలావస్థలో ఉన్నాయన్నీ కూడా మరమ్మతులు చేయించడమే కాకుండా జలజీవన్ మిషన్ చాలా గ్రామాలు ఇప్పటికీ మంచినీరు ఇబ్బంది చాలా ఉంది. ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇంకా గృహాలు రాని పరిస్థితి కానీ, మరి ఆయుష్మాన్ భారత్ కార్డు అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేస్తే అందరికీ ఉచితంగా వైద్యం అనేది ఒక మంచి భరోసా అవుతుందని కూడా మేము భావిస్తున్నాం. అలాగే ఇది అది అని కాదు, ఒక గృహిణిగా నా ఇంట్లో నా అవసరం ఎక్కడ ఉండా మేము చేస్తాం. అలాగే ఈ నియోజకవర్గంలో మేము కార్యకర్తగా కానీ, అదేదైనా మాకు ఎమ్మెల్యే వచ్చి మేము నెగ్గితే ప్రజాప్రతినిధిగా కానీ ఏ మాత్రం అవసరం ఉన్నా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్థాయిలో అయినా సరే తీసుకొచ్చి ఈ నియోజక అభివృద్ధికి మేము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటామని చెప్తాను. ఫైనల్ చెప్పండి, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేనతో పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఒకవేళ పొత్తు ఖరారైన నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మీ పేరుండే అవకాశం ఉంది? మాది పొత్తుకు ముందే ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పేరు పూర్తి స్థాయిలో వెళ్ళింది. పొత్తు ఉన్నప్పటికీ కూడా మా అభ్యర్థిత్వం పరిశీలనలో ఉంది. మరి ఇప్పుడు ఇంచుమించుగా పరిశీలనలోనే ఇది పేరు కొనసాగుతుంది. తొందరలోనే ఒక మంచి నిర్ణయం వస్తుందని కూడా మేము భావిస్తున్నాము. పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో నా పేరు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా శరణాల మార్తెన అని చెప్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వాలు మారినప్పుడు కూడా అభివృద్ధి అంతా కూడా కుంటుపడింది. ఖచ్చితంగా ఇక్కడ కనుక బీజేపీ కనుక అధికారంలోకి వస్తే, ఎందుకంటే కేంద్రంలో కూడా మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవ్వబోతున్నారు కాబట్టి నియోజకవర్గంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి మార్తెన అని చెప్తున్నారు. చంటితో మన టీవీ ఉంగుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.